రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల విషయానికి వస్తే ఇప్పటికే సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఇంకోవైపు చూసుకుంటే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. ఇంకోవైపు సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో కూడా ఈరోజు సోమవారం ఇంకోవైపు పెద్ద ఎత్తున ఇటు సమ్మక్క సారక్క జాతర పోవాలంటే తప్పకుండా ఇటు వేములవాడ రాజన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు దక్షిణ కాశీపల్లి వేములవాడ రాజన్నను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు ఒక మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇంకోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా కోడెమొక్కుల ఆచారం వేములవాడలో ఉన్న నేపథ్యంలో కూడా చాలామంది తమ కోరికలు తీర్చే రాజన్న కోసం కోడెల మొక్కులు తీర్చుకోవడానికి, కోడెను కట్టేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇటు సమ్మక్క సారక్క జాతర విషయంలో ఇది అయిపోయే వరకు కూడా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉంది. ఇంకోవైపు ప్రతిసారి కూడా ఇటు రాజన్న ఆలయానికి వచ్చిన తర్వాతనే సమ్మక్క సారక్కను దర్శించుకునే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.